ఫేవరెట్. శ్రీనివాస్ గారు, ప్రభుత్వమే శ్వేతపత్రం విడుదల చేసింది అంటే ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని హరీష్ రావు గారు అంటున్నారు. అంటే ప్రభుత్వమే తప్పుల తడక శ్వేతపత్రం ప్రవేశపెడతారంటారా? చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా కూడా ఏదో ఈ కలియుగంలో ఈ అసెంబ్లీలో చూసినట్టుగా ఉంది. శ్వేతపత్రం అంటే దాంట్లో ప్రతిదీ అబద్ధం, ప్రభుత్వాన్ని ఎట్లా దోషిగా నిలబెట్టాలి అనేది వారి మెయిన్ మక్సద్. సో ఇది తప్ప వేరే కనిపించట్లేదు. ప్రజల యొక్క ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినారు, వ్యవసాయ రంగానికి ఎంత పెట్టినారు, విద్యకి ఎంత పెట్టినారు, వైద్యానికి ఎంత పెట్టినారు, ఏవి చర్చలు లేవు కదా. సో ఆగమేఘాలం మళ్ళీ మధ్యలో బీసీలని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓట్లని బుట్టలేసుకోవాలి, మళ్ళీ అదొక కార్యక్రమం. సో అవన్నీ తప్పులే అంటారు డెఫినెట్గా. రైట్. సునీల్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. సునీల్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. సునీల్ గారు గట్టిగా చెప్పండి, లౌడ్లీ. అదే సో నాది 2 క్వశ్చన్స్ అండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. సో అయితే ఓకే అంటే ఇప్పుడు కుంగింది ఓకే అంటే మరి దానికి పరిష్కారం ఏంటండి? అంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఓన్లీ కృష్ణా జలాల మీద ఆధారపడలేదు, ఎలాగైనా గోదావరి జలాలు కావాలి. ద ఓన్లీ సొల్యూషన్ టు దట్ ఈజ్ కాళేశ్వరము. మరి ఏంటి అంటే వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు కానీ మరి అసలు కాంట్రాక్టర్స్ ఎవరు ఇలా చేసింది అనేది ఎవరు ఎందుకు బయట పెట్టట్లేదు? అంటే వై ఆర్ దే ప్రొటెక్టింగ్ కాంట్రాక్టర్స్? అంటే మీరు చెప్పట్లేదు కాంట్రాక్టర్స్ వీళ్ళు ఎవరని, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పట్లేదు. యు ఆర్ జస్ట్ బ్లేమింగ్ వన్ అనదర్. సో అసలు ఈ కాంట్రాక్టర్స్ ఎవరు, వాళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు బయటికి? అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అండి, మొన్న చెప్పారు అంటే అసెంబ్లీ ముందు రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతామని. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంటండి? అంటే దాని మీద మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? అడుగుతున్నాం కదా ప్రతి వేదిక మీద. నిన్న కవిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగినారు. ఇప్పుడు నాకు వచ్చిన అవకాశం TV9 ద్వారా అడుగుతూ ఉన్నాం ప్రభుత్వానికి ఒక మాధ్యమంగా. సో అనేక విషయాలలో మేము అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వానికి ఈల్డ్ అయ్యేటటువంటి గుణం ఉండాలి కదా, వినేటటువంటి చెవులు చాటెడ్ ప్రభుత్వానికి లేవు. ఇప్పుడంతా నోరున్న ప్రభుత్వంగా కనబడుతూ ఉంది అసెంబ్లీలో వారి నాయకులందరినీ కూడా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరులో. సో కాబట్టి ఎవరైనా వారు ఈల్డ్ అవుతే మనం చెప్పగలుగుతాం, కానీ వాళ్ళు అసలు మమ్మల్ని బుల్డోజ్ చేసి అసెంబ్లీలో ఏదో దోషిగా నిలబెట్టాలి, కక్షలు తీసుకోవాలి, గతంలో జరిగినటువంటి తప్పుల్ని ఉన్నట్టుగా ప్రజల ముందు పెట్టి మమ్మల్ని ఏదో శిక్షించాలి అనే భావనతో వారు పోతా ఉన్నారు తప్ప ప్రజల కోణంలో ప్రభుత్వం లేదు. రైట్. అంటే ఏమన్నా ఉంటే యాక్షన్ తీసుకోండి అని మీ పార్టీ నేతలు అంటున్నారు, కానీ ఆర్ యు దట్ కాన్ఫిడెంట్ నిజంగా యాక్షన్ తీసుకుంటే విల్ యు బి ఏబుల్ టు ఆన్సర్? ఎప్పుడు కూడా ప్రభుత్వం లెజిస్లేచర్ గురించి తెలవాలి. విధానపరమైన నిర్ణయం, ప్రాజెక్టు కట్టాలి, దాని బడ్జెట్ ఏంది, ఎంత ఇవ్వాలి, అదంతా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఎగ్జిక్యూషన్ అంతా కూడా బ్యూరోక్రసీ, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ చేస్తారు. ప్రభుత్వ అధికారులు సూపర్విజన్ చేస్తారు. కాంట్రాక్ట్ ఏదైతే కంపెనీ తీసుకుంటుందో ఆ కంపెనీకి కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ప్రతి సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ దగ్గర కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుంటారు. మిగతాది మేసిన్ వర్క్స్ అవి ఇవి అన్నీ కూడా లేబర్ చేస్తూ ఉంటారు, మిషనరీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ విధానంలో ఎక్కడ తప్పు జరిగింది అనేది హూ హ్యాస్ టు ఫైండ్ అవుట్? గవర్నమెంటే కదా, వారి చేతిలోనే ఉంది కదా. ఇంకా లొల్లెందుకు? సడీ సప్పులు లేకుండా సటుకున ఎవరు ఆడ తప్పులు చేసిరో వాళ్ళని పట్టుకోవాలి. కానీ మేము అంటూ ఉంటాం చూడండి, కేసు కనుక కోర్టులో ఉన్నప్పుడు సపోర్ట్ చేయొద్దు, ఎక్కువ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి ఇది చేయొద్దని. సో ఈ రకంగా చేస్తే వారికి ఏం లాభిస్తుందో అర్థమవుతలేదు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉండి దీంట్లో తప్పు జరిగితే తప్పును పట్టుకోవాలనుకుంటే సైలెంట్గా చేసిన తర్వాత మాట్లాడతారు. చెయ్యబోతున్నామని ఒకరు అంటారు, జైలుకు పంపిస్తున్నామని ఒకరు అంటారు, జైల్లో రూమ్ కట్టినామని ఒకరు అంటారు. అసలు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు పాలిటిక్స్ అంటేనే ఈ రోజుల్లో అసలు ఇంటెలెక్చువల్స్కి ఆ అసెంబ్లీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఇంజనీర్లు చదివిరా, వీళ్ళంతా కాంట్రాక్టర్లే కదా. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఇప్పుడు మొన్న అక్కడికి విజిట్ పోయినారండి. ఎవరు పోయినారు? ఆ స్థానిక ఎమ్మెల్యే పోయినారంటే అర్థం ఉంది, లేదు కన్సర్న్ మినిస్టర్ పోయినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే అర్థం ఉంది. కానీ మళ్ళీ అటు ఇటు కాంట్రాక్టర్సే కదా కూర్చున్నది, మంత్రులు. వాళ్ళు ఎందుకు పోయినారు? అంటే ఉదాహరణకి ఖమ్మం నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా, లేకపోతే నల్గొండ నుండి పోయినా, ఇంకోరి నుండి పోయినా, మళ్ళా కాంట్రాక్టర్లలో అంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ తీసుకునేటటువంటి వాళ్ళే పోయినారు. ఆల్రెడీ వారి మీద అలిగేషన్ ఉంది, గవర్నమెంట్ రాగానే రైతు బంధు వేయాల్సిన డబ్బులు కాంట్రాక్టర్లకు చెల్లించిరు అనేది ఒక అపవాదు కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. సో అందుకనే మమ్మల్ని ఏంటంటే వారు చేసిన ఈ 60 రోజులలోనే 60 తప్పులు చేశారు. నాకు ఆ అవకాశం వస్తే నేను చెప్తాను కూడా. అటువంటి తప్పుల్ని వెతికి తీయకుండా వీళ్ళు
హుషారుగా ఇటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు అసెంబ్లీలో. రైట్.